అగస్త్యస్య పిరమిడ్ మరియు జూమ్ అధినేత్రి మన పిఎంసికి బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రభావతి మేడం గారు. వారిద్దరి మెసేజ్ తీసుకుందాం. ఆ తర్వాత మన పునాది రాళ్ళ యొక్క జ్ఞాన సందేశం తీసుకుందాం. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో మనం క్లోజ్ చేసుకుంటాం ప్రోగ్రాం. ఇలా కొనసాగిద్దాం మిత్రులారా. ఒకసారి గట్టిగా చప్పట్లతో పవన్ గారిని, ప్రభావతి గారిని. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. భూమాత ఉన్నతికి, భూమాత ఆనందానికి, భూలోకం ఉన్నతికి, భూలోకం ఏకత్వానికి, జగత్ ఉన్నతికి, జగత్ ఏకత్వానికి, ప్రకృతి పరిరక్షణకు, ప్రకృతి పరిశుద్ధతకు మన గురువు గారైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి సంకల్పం మేర ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ లక్ష్యంలో ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాలో అత్యద్భుతంగా జరుగుతున్నందుకు పిఎంసి టీం వారికి, ఇక్కడికి వచ్చిన దేవుళ్లకు, యూట్యూబ్లో వీక్షిస్తున్న దేవుళ్లకు అనంత కోటి ఆత్మధన్యవాదం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ ఒకసారి శతకోటి కృతజ్ఞతలు. ఈరోజు ఇంత చక్కగా మనం ఈ హాల్లో ఏసీలో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తున్నామంటే ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం మాస్టర్స్. నా పేరు ప్రభావతి, మాది జమ్మలమడుగు. జమ్మలమడుగు అంటేనే పత్రి సార్కి ఎంతో ఇష్టమైన ఊరు. చిన్న పాప పత్రి సార్ చిన్న కూతురు ఫారెన్ నుండి ఇంటికి వచ్చినాక నాన్న ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా అంటే జమ్మలమడుగు వెళ్దామా అనేవాడంట. నన్ను అడిగింది ఒకసారి, ఏంటమ్మా మీ ఊర్లో ప్రత్యేకత ఏంటి? జమ్మలమడుగు అంటాడు మా డాడీ అని. మా జమ్మలమడుగులో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే 2 పిరమిడ్లు ఉన్నాయి. ఒకటి అగస్త్యముని, గైబుసవలి, దత్తాత్రేయుడు, తర్వాత గుర్రప్ప స్వామి. వీళ్ళు భౌతికంగా నడియాడినటువంటి ప్లేస్ అది. అప్పుడు పత్రిసారు కూడా ఆ టైంలో అక్కడ ఉన్నాడంట. పత్రిసారు ధ్యానానికి రాకముందు కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకొని మైలవరంలో అక్కడ ఉండేవాడంట సారు మంత్ ఎండింగ్లో. అందుకు పత్రిసారికి తెలుసు. అలానే జమ్మలమడు దగ్గర ఒకటి గొనిగినూరు అని ఉంది. అక్కడ కూడా ఒక కోహినూరు వజ్రం లాంటి పిరమిడ్ నాకు మధ్యలో ఆగిపోయింది అని నాకు చెప్పి దాన్ని నువ్వు నాకు గిఫ్ట్గా ఇస్తావా అని అడిగాడు. సార్ అనుకున్నట్లుగానే దాన్ని తయారు చేసి అంత రెడీ లోపే సారు ఉన్నతలోకాలకు పోవడం జరిగింది. కానీ సార్కు గొప్పగా ఆ పిరమిడ్ కట్టి సార్కు మేము బహుమతిగా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మాస్టర్స్, మేము ఈ అగస్త్య పిరమిడ్లో చక్కగా అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ నేను జమ్మలమడుగుకి చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు ఇలా చెయ్యాలి అని. పత్రి సార్ నాకు మాట చెప్పాడు, జమ్మలమడుగు కూడా కొట్టల్లాగా చేస్తావా అని. అలానే చెయ్యాలని సంకల్పంతో నేను రోజుకి వచ్చి 6 నెలలు అయింది మాస్టర్స్. సారీ, ఇక్కడ మాట్లాడుతుంటే భయం వేస్తూ ఉంది. 6 సంవత్సరాలు అయింది నేను వచ్చి. మాది ఒక రాజకీయ కుటుంబం. ఇంద్రా సినిమాలో ఎలా ఉంటుందో ఇక్కడ చంపితే చనిపోయిన భార్య గాజులు తీయాలంటే అక్కడ చంపి ఇక్కడ గాజులు తీయాలి. అంటే ఇద్దరు ఒకే రోజు తీయాలి గాజులు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చాను నేను. కానీ పత్రి సార్ ఒకసారి చెప్పాడు, సార్ నేను ఇంత సేవ చేస్తూ ఉన్నానే, మరి నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయంటే నేను ఎన్ని రోజులతో స్కెచ్ చేస్తానా ఆ కుటుంబం నుండి ఒక పర్సన్ తీసుకురావాలని. ఆ పర్సన్ నువ్వే అని చెప్పాడు నాకు సారు. కాబట్టి వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలా నేను ధ్యానంలోకి రావడము, నేను 2 years మాస్టర్స్, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. 2 years నా కష్టాన్ని నేను బయటపడాలని చెప్పేసి పత్రి సార్ నా దగ్గర నుండి ఏం కోరుకున్నాడు అని చెప్పి నేను రోజుకి 2 గంటలే నిద్రపోతూ 2-2.5 గంటలు నిద్రపోతూ 2 years నేను ధ్యానం చేశాను. అలా చేసినప్పుడు నాకు ఏమొచ్చింది ధ్యానంలో అనుకుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. పత్రి సార్ బాడీ వేకేట్ చేసేటప్పుడు, రేపు బాడీ వేకేట్ చేస్తాడు ఆయన, ముందు రోజు నేను పవన్ అన్న పోయాము అక్కడికి. అప్పటికి 4 సార్లు పోయి వచ్చాను నేను. 5వసారి ఎందుకు అన్న, ఒక్కసారి వెళ్ళొస్తామా అన్న అంటే అక్క పదాంబా అన్నాడు. అంతవరకు సారు తల ఇలా పెట్టేసుకొని ఉన్న సారు మేము 5వసారి పోయేలోపు ఇలా పిలిచాడు, తల పైకెత్తి ఇలా పిలిస్తే మేమేనా సార్ అంటే మేమిద్దరం వెళ్ళాము. మాతో పాటు ఇంకొక బాబాయ్ ఉన్నాడు. అప్పుడు సార్ ఏం చేశాడంటే పవన్ అన్నకు నాకు ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి
ఇలా అన్నాడు. ఆ రోజు ఇచ్చిన ఆ ఎనర్జీ ఈరోజు ఇంత చక్కగా మేము ఒక అగస్త్య జూమ్ నడుపుతూ ఉన్నాము. ఆ జూమ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఏదున్నా మా కుటుంబంలో 1350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 130 మంది ప్రతిరోజు వస్తారు జూమ్కి. ఉదయం 4 గంటలకు జూమ్ స్టార్ట్ చేస్తే 8 వరకు మన పవనన్న సాంగత్యంలో జరుగుతుంది. సాయంకాలం 8 నుండి మళ్ళీ 9:30 వరకు పవనన్న రాత్రి ఒక జరుగుతుంది. దీని ద్వారా మేము పత్రిసారి ఏవైతే నాకు చెప్పాడో ఆ కార్యక్రమాలని చేస్తూ మేము ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ప్రతి ప్రోగ్రాంకు కూడా మేము మా వంతు సహాయం చేస్తూ పత్రిసారి ఏం చెప్పాడో ఆ బాటలో నచ్చడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. ఈరోజు భూమి మీద మనం ఉన్నాము అంటే ఆయన పెట్టినటువంటి ఆ శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానంతో జీవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రభావతి గారికి, పవన్ గారికి గట్టిగా చప్పాలు కొడదామా? నెక్స్ట్ ధ్యాన శివోహం బ్యానర్ ఒక్కటి ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మనం పునాది రాళ్ళు కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎదురు చూస్తున్నారు. ధ్యాన శివోహం జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. మన పిఎంసి ఛానల్ బృందానికి శతకోటి ప్రణామాలు. 2027 మార్చ్ 5, 6, 7 మన ధ్యాన శివోహం శివరాత్రి సందర్భంగా మనం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆహ్వానం, తప్పకుండా రావాలి. అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి. చప్పలు కొడదాం. థ్యాంక్ యూ మేడమ్స్. థ్యాంక్ యూ ఆల్. ధ్యాన శివోహం 2. ఎస్ అండి, థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ కార్యక్రమాల్లోకి వెళ్దామండి.